ఎక్సర్సైజ్ చేద్దామంటే ఏదో ఆలోచన చేసుకొని, జిమ్‌లో మెంబర్‌షిప్ కొనేసుకొని, సంవత్సరానికి కట్టేసి, కొత్త షూస్ కొనుక్కొని, కొత్త బట్టలు కొనుక్కొని, చాలా ప్లానింగ్ చేస్తాము. కానీ రియాలిటీలోకొచ్చేసరికి ఎక్సర్సైజ్‌ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాము. మీరనే కాదు, నేను, మా కొలీగ్స్ అందరూ ఈ రొటీన్ మన బిజీ లైఫ్ స్టైల్‌లో ఎక్సర్సైజ్‌కి ప్రయారిటీ అనేది సరిగ్గా ఇవ్వట్లేదు. ఎందుకంటే దానికంత హైప్ ఇస్తున్నాము. సో, ఎక్సర్సైజ్ సింపుల్‌గా ఎలా చేయొచ్చు? వాకింగ్. వాకింగ్ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. మీకు కార్డియాక్ ఎక్సర్సైజ్ కింద కూడా పనిచేస్తుంది. సో, డెఫినిట్‌గా వాకింగ్‌ని ఇప్పుడు కొత్తగా జపనీస్ టైప్ ఆఫ్ వాకింగ్ అని కూడా అంటున్నారు. అంటే అరగంట చేయలేకపోతున్నారు. తిన్నారు, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ తర్వాత ప్రతిసారి జస్ట్ ఒక 5-10 నిమిషాల వరకు బ్రిస్క్ వాక్ అనేది చేయడం వల్ల కూడా ఎక్సర్సైజ్ కిందే పనిచేస్తుంది. దానికి కూడా ఈక్వల్ ఎఫెక్టివ్‌నెస్ ఉంది. ఆర్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇలాగా మీరు తిన్న వెంటనే వాకింగ్ చేయడం వల్ల షుగర్ అవి ఇంకొంచెం బెటర్‌గా అబ్జర్వ్ అయ్యి షుగర్ పేషెంట్స్‌కి కూడా హెల్ప్ చేస్తుందని అంటున్నారు.